అసంగారక మంచి అనేది చెప్పించాం. అదేంటి మైత్రిపూర్వమైన పనులు చేసి నా శరీరాన్ని శుద్ధి చేసుకున్నాను. మనం మైత్రి అంటే ప్రేమ, స్నేహము, ఒకరి పట్ల ఒకరికి అంకిత భావం, ఒకరి కోసం ఒక త్యాగం చేసే భావం కలిగేది మైత్రి. ఆ మైత్రి భావాన్ని మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే హింస దాన్ని ఏంటంటే ముక్త హస్తంతో దానం చేసి నా శరీరం శుద్ధపరుచుకుంటాను. ముక్త హస్తంతో అంటే నువ్వు చేస్తున్నది పనికి ఏ విధమైనటువంటి ప్రతిఫలాన్ని ఆశించకుండా ఎదుటి వారికి పెట్టే గుణాన్ని నువ్వు అలవర్చుకున్నట్లయితే ఒక వస్తువు తీసుకోవాలనే భావన ఎట్టి పరిస్థితుల్లో మనకు రాదు. తర్వాత కామేశ్వర విత్యాసార వీరమణి అని చెప్పాం. అంటే అశ్లీలమైన పనులు చేయమనేసి. అశ్లీలమైన పనులు అంటే ఎప్పుడు అవుతుందంటే భార్య భర్తలుగా ఉన్నప్పుడు భర్త కోసం భార్య కోసం భర్త జీవించడం తప్పితే వీరు కాదని మరి ఏ విధమైనటువంటి భావనతో ఏ విధమైన ఆకర్షణకు లోనో కాకుండా ప్రమాణం చేయడం జరిగింది. అది మనం సక్రమైన జీవితంలో గడపాలంటే మనం ఆడంబరానికి లోటు కాకుండా ఆడంబర జీవితానికి మనం అభిలషించకుండా సాధారణమైన జీవితాన్ని గడిపినప్పుడు ఆ విధంగా మన జీవితంలో ఆ విధంగా మనం దాన్ని అలవర్చుకోవాలి. ముసావాద వీరమణి అంటే అబద్ధం ఆడడానికి మనం ప్రమాణం చేస్తాం. అబద్ధం ఆడకుండా ఉండాలి అంటే మనం నిత్య జీవితంలో సత్యాన్ని ప్రాక్టీస్ చేయాలి. సత్యపూర్ణ వ్యవహారంతో నా మనసును శుద్ధిపరచుకుంటానని చెప్పాం. మనం మాట్లాడే మాట కానీ, ఒకరు చెప్పే విషయం కానీ, ఒకరి మీద చాడీలు చెప్పడం కానీ, ఒకరు లేనప్పుడు వాళ్ళు చెడుగా మాట్లాడడం కానీ, ఈ విధమైన భావాలు లేకుండా సత్యతమైనటువంటి వ్యవహారంతో జీవించాలనేసి ఆ ప్రమాణం చేయించారు. తర్వాత సురామేరియ మద్యపమ్మ దట్టాన అంటే మత్తు పానీయాలకు లోబడి నేను జీవించను. మత్తు పానీయాలు లోబడి జీవిస్తే ప్రపంచంలో ఏం జరుగుతుందో మనకు తెలుసు. ఈ ప్రపంచంలో జరిగే ముఖ్యంగా యాక్సిడెంట్లు 90% మత్తు పానీయాలకు బలైన వాళ్ళే బయలవుతున్నారు. ఆ మత్తు పానీయాలకి అలవాటు పడితే సంసార జీవితం సరిగా ఉండదు, పిల్లల భవిష్యత్తు సరిగా ఉండదు, సమాజంలో విలువ ఉండదు, కుటుంబంలో విలువ ఉండదు. ఇన్ని విలువలు కోల్పోయినప్పుడు మనం ఆ వ్యసనానికి మనం లోపలి ఉండకూడదు. అది కావాలంటే మన ఏకాగ్రత కలిగినటువంటి మనసును ఏర్పాటు చేసుకున్నట్టయితే ఏది తప్పు, ఏది ఒప్పు, ఏది చేయాలి, ఏది తగదు అన్నది మనం ఆ నిర్ణయంగా జీవించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ 5 ప్రమాణాలు ఇక్కడ మనం కాదు అనుకున్నాడు ఎవరైనా ఉంటామా? ప్రతి ఒక్కరూ కూడా కొట్టుకోవాలనుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా దొంగతనం చేయాలనుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా అబద్ధం ఆడాలనుకోవడం, మరి ప్రతి ఒక్కరూ కూడా అశ్లీలంగా ప్రవర్తించాలనుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా ఆ గావుడికి వ్యసనానికి అలవాటు అవ్వాలనుకోవడం. కాబట్టి ఈ విధమైనటువంటి దృష్టి పెట్టి సత్యమైనటువంటి చక్కని జీవితంలో ఆ భర్తలో భార్యాభర్తలతో కొనసాగాలనేసి వారి చేత ఈ ప్రమాణాలు చేయించడం జరిగింది. ఈ విధంగా బౌద్ధంలో మనం ఏం చేసినట్టు ఒక శాస్త్రీయంగా జీవన విధానానికి ఒక చక్కని మార్గంగా ఉండాలన్న భావనతో ఈ సింపుల్గా ఇది చేయడం జరిగింది. ఇది బౌద్ధానికి సంబంధించిన ఇంకా ఎక్కువ విషయాలు మాట్లాడుకోవచ్చు. ఇది భోజనానికి సమయం దగ్గర పడింది కాబట్టి మరి ఇప్పుడు నవీన్ గారు మాట్లాడి ఈ సభను ముగిస్తారు. మనందరికీ మనందరూ కూడా అన్వయించుకొని చేయాలని ఆశిస్తూ మామూలు పంటలో బౌద్ధులైన వాళ్ళు తాము మంచి బౌద్ధులుగా ఉండడం మాత్రమే సరిపోదు. బౌద్ధధర్మ విస్తరణ కోసం వారి భక్తులు కూడా వారి బాధ్యత. బౌద్ధధర్మ విస్తరణ అనగా అది సమాజంగా గుర్తించాలి అని బాబాసాహెబ్ అంబేద్కర్ అంటారు. కాబట్టి మీరు పైన బౌద్ధధర్మ విస్తరణ కోసం మీకంతా వీలుంటే అది సాధ్యం కోరుకుంటూ ఇప్పుడు మరి నిర్వాహకులు మా పేరు కోరుకున్నట్టుగా చాలా టైమైంది కాబట్టి భోజనాలు స్టార్ట్ అవుతున్నాయి. కాబట్టి మీరందరూ ఒక్కొక్కరు వెళ్ళి భోజనం చేసి రావాల్సిన కోరుతూ ఈ మధ్యలో కొంతమంది కూర్చుంటారు, తిరుగుతుంటారు. కాబట్టి కొంతమంది వాళ్ళని ఆశీర్వదిస్తూ మాట్లాడతారు. వాళ్ళని సహకరిస్తారు. ఇప్పుడే నవీన్ గారు చెప్పారు, మంచి బౌద్ధుల దగ్గర జీవిస్తే కాదు, బౌద్ధాన్ని ప్రచారం చేయాలి. ప్రచారం ఎప్పుడు చేస్తారంటే వాస్తవ జీవితంలో అనుసరించినప్పుడు, ఇది మంచిదని చెప్పి గ్రహించినప్పుడు, ఆ విధంగా గ్రహించి మీరు ప్రచారం చేయాలనేసి బాబాసాహెబ్ రాసినటువంటి ఉత్తరాయణ శ్రమ ఇంగ్లీష్లో రాసిన దాన్ని ఎల్లూరు చెన్నై గారు దీన్ని అనువదించారు. నవీన్ గారు చూడండి. ఈ సందర్భంగా కూడా బౌద్ధాన్ని పట్టుబడి జీవిస్తారనేసి
బాబాసాహెబ్ మనకు కాదు, ఈ దేశానికి ఏం చేశారని చూడాలి. మీరు అందరితో పూర్తిగా చదివి అంబేద్కర్ అర్థం చేసుకొని బౌద్ధాన్ని అనుసరించి